అటు కాకినాడ విషయానికి వస్తే తీరంలో నెలన్నరగా లంగర్ వేసిన స్టెల్లా నౌకలోని రేషన్ బియ్యాన్ని దించే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. జిల్లా కలెక్టర్ గుర్తించిన 1320 టన్నుల బియ్యాన్ని శుక్రవారం కొంతమేర దించేశారు. పూర్తిగా అన్లోడ్ చేశాక ఎగుమతిదారుల ఆర్డర్ ప్రకారం వివిధ రకాల బియ్యాన్ని నింపి నౌకను గమ్యస్థానానికి పంపనున్నారు. మరోవైపు రేషన్ మాఫియా అక్రమాలు నిగ్గు తేల్చేందుకు నియమించిన సిట్ రావడంలో జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పిన సీజ్ ద షిప్ డైలాగ్ తో కాకినాడ తీరంలో నిలిచిపోయిన స్టెల్లా నౌక త్వరలోనే గమ్య స్థానానికి బయలుదేరనుంది. ప్రస్తుతం ఈ నౌకలో జిల్లా కలెక్టర్ గుర్తించిన పీడీఎస్ బియ్యాన్ని అన్లోడింగ్ చేస్తున్నారు. నవంబర్ 11న హల్దియా నుంచి వచ్చిన స్టెల్లా ఎల్ పనామా నౌక కాకినాడ యాంకరేజ్ పోర్టుకు 9 నాటికల మైళ్ల దూరంలో లంగర్ వేసింది. పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్ దేశ కటోనౌ పోర్టుకు 52,200 టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసేలా 28 సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 32,415 టన్నుల బియ్యాన్ని నౌకలో నింపగా కలెక్టర్ అధికారుల బృందం తనిఖీల తర్వాత 1,320 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లుగా గుర్తించారు. మా ప్రతినిధి శివశంకర్ ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. శివశంకర్, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. చూసుకుంటే సుమారు 45 రోజుల తర్వాత స్టెల్లాషిప్ కి సంబంధించి ఒక క్లియరెన్స్ వచ్చిందని చెప్పుకోవాలి. చూసుకున్నట్లయితే దీనిలో ఏదైతే కలెక్టర్ కి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అయితే స్టెల్లా ఎల్షిప్ సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన స్టెల్లా ఎల్షిప్ లో అయితే దాడులు నిర్వహించారు. ఆయన మొదటిగా 640 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ చేరుకుని తనిఖీలు చేయడానికి ప్రయత్నించిన అప్పుడు సీలో ఏదైతే అల్పపీడనం వల్ల ఏర్పడిన అద్భుతమైన అలలు ఉన్నాయని ఆయన అయితే వెళ్ళనివ్వలేదు. సో దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ కావాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. దాంతో ఐదుగురు కమిటీ సభ్యులు అయితే దానిలోకి వెళ్లి పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి మరొక 680 టన్నుల రేషన్ బియ్యాన్ని కూడా స్టెల్లా ఎల్షిప్ లోని ఏదైతే 3వ కంపార్ట్మెంట్ లో అయితే దాన్ని పూర్తి స్థాయిలో గుర్తించిన పరిస్థితి వచ్చింది. చూసుకున్నట్లయితే టోటల్ గా 1320 టన్నుల రేషన్ బియ్యాన్ని స్టెల్లా నౌకలు అయితే గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తిగా ఆ బియ్యాన్ని అంతా కూడా మళ్ళీ రికవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా లోపల ఏదైతే బియ్యాన్ని గుర్తించారో అవన్నీ కూడా అన్లోడ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇవాళ కూడా కొనసాగుతుందా? ఎప్పటిలోగా మళ్ళీ షిప్ బయలుదేరే అవకాశం ఉంది? చూసుకున్నట్లయితే సుమారుగా ఏదైతే సుమారుగా 2 రోజుల సమయం పట్టొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. అయితే 36 గంటలు ఆ ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని చెప్పినప్పటికీ కూడా 48 గంటలు పట్టే అవకాశం కనిపిస్తుంది. పూర్తిగా అయితే నిన్న చేపట్టిన ఏదైతే అన్లోడింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 10 టన్నులు చెప్పిన బాధ్యతలోకి అయితే మళ్ళీ ఏదైతే ఆ థర్డ్ బ్లాక్ నుంచి ఆ బియ్యాన్ని అంతా కూడా రికవర్ చేస్తున్నారు. గుర్తించిన బ్యాచ్ అన్నింటినీ కూడా బాధ్యత ద్వారా మళ్ళీ ఇక్కడ ఏదైతే యాంకరేజ్ పోర్టు తీసుకొచ్చి అక్కడి నుంచి కూడా లారీల ద్వారా గోడానికి తరలిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా కూడా ఇంకా ఈ రోజు రేపు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే పూర్తిగా ఇదంతా అన్లోడ్ చేసిన తర్వాత ఇంకా బ్యాలెన్స్ ఉన్న రేషన్ బియ్యం ఏదైతే ఉందో బ్యాలెన్స్ ఉన్న 19,775 టన్నుల బియ్యాన్ని కూడా పూర్తి స్థాయిలో దాంట్లో ఫిల్లింగ్ చేసిన తర్వాత 52,800 టన్నులు పూర్తిగా అవుతాయి. అప్పుడు 52,200 టన్నులు పూర్తి సామర్థ్యంతో ఏదైతే ఒప్పందం చేస్తుందో ఆ ఒప్పందం పూర్తిగా ఫినిష్ అవుతుంది. ఆ తర్వాత కూడా ఇక్కడ స్టెల్లాషిప్ ఇక్కడ నుంచి బయలుదేరే అవకాశం కనిపిస్తుంది. అంటే సుమారుగా ఎలా లేదన్నా కూడా ఇంకా ఒక 7 రోజులు ఖచ్చితంగా ఇక్కడ స్టెల్లా ఎల్షిప్ ఉండే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ సో మచ్. మరో వారం రోజుల పాటు స్టెల్లా నౌక కాకినాడ పోర్ట్ లో ఉండే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం బియ్యంని అంతా కూడా అన్లోడ్ చేస్తున్నారు. క్రెయిన్ల సహాయంతో బియ్యాన్ని అన్లోడ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ ప్రాసెస్ అంతా కూడా